పెహల్గావ్లో దాడి చేసింది ఎవరు? ఉగ్రవాదులు. నిన్న ఢిల్లీలో బాంబు వేసింది ఎవరు? ఉగ్రవాదులు. ఎవడు బతుకొద్దన్నాడు? ఇతరుల బతుకులను గెలకనిపోతే వాని బతుకే లేకుండా పోతుంది. ఇప్పుడు వాళ్ళని పానీపూరి అమ్ముకొని పెళ్ళం పిల్లలు చదువుకున్నామన్నాం కానీ దాంట్లో ఉత్సవ సమ్మని చెప్పలేం. నీవు ఒక డాక్టర్ పోయి 10 మందికి ప్రాణం పోయమన్నాం కానీ పిచ్చి పిచ్చి కెమికల్స్ యాడ్ చేసి అరటి పండ్లకు సూదులు వేసి నపుంసకులను చేస్తున్నారండి. యాపిల్స్కి ఇంజెక్షన్ చేస్తున్నారండి. ఐస్ క్రీమ్లో ఒక కెమికల్ కలుపుతున్నారు. ఏం పోయే కాలం ఇది? ఎవడు చేసిండండి? నేనేం వ్యతిరేకిస్తలేను స్వామి. నేను 7 ఏళ్ల నుంచి ఇదే చెప్తున్నా. హిందువుల దగ్గరనే కొనుర్రి, వాళ్ళతోనే వ్యాపారాలు చేయకుర్రి, వాళ్ళతోనే బిజినెస్ పార్ట్నర్షిప్ చేసుకోకుర్రి. వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇవ్వకండి, వాళ్ళని చేరదీయకండి, ఇళ్లలో పని ఇవ్వకండి. నేను ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా. ఎప్పటి నుంచో చెప్తే నన్నేమన్నారు? ఇప్పుడు నీవన్నట్లనే నా ప్రియ శిష్యుడవే నీవు అనపోతే ఇప్పుడు ఏమన్నారు? మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అండ్రి. నాకేం తిమ్రం ఎక్కాయి తీటెక్కాయి మాట్లాడలేదు స్వామి.